వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రీవియన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు అందజేసిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే నివసిస్తున్న స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న సివిల్ కేసులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. అలాగే గతంలో మంజూరైన విడో పింఛన్ను జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి మంజూరు చేయాలని, ఇల్లు నిర్మించుకున్న వారికి సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంతో వాటిని విడుదల చేయాలని అర్జీల్లో విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిగణలోకి తీసుకొని పార్టీ తరపున వ్యక్తిగతంగాను సంబంధిత అధికారులకు తెలియజేసే పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. అందువల్ల నేను అతను సపోర్ట్ కారణంగానే నేను కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది సార్. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా వదిలిపెట్టలేదు. షెడ్ వాళ్ళు పెట్టారు, స్టార్ట్ వీక్ వెళ్ళారు. నాకు 22వ తారీఖు నా పొలం మొత్తం వేసుకున్న పొలం గురించారు. ఎస్ఐ గారు కూడా మీరు రెడీ అయిపోయినాయి అని చెప్పారు కదా పట్టాలు వేడుగురికి, అది ఏమో అయినట్లేదు కదా. చేయించాలి. ఎప్పటి నుంచో ఉన్నారు. ఆమె పెట్రోల్ బంక్ ఇవ్వడానికి అక్కడ హౌస్ డెల్లర్స్ ఉన్నారంటే వాళ్ళని తొలగించడానికి లేదండి. అండి ధరణి వారిది పెట్రోల్ బంక్. ల్యాండ్లెస్ పూర్ ఈ గ్రీవెన్సల్లో పట్టాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాలకు పట్టాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా. వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా కోరటం అయింది. సబ్ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళ రిప్రజెంటేషన్స్ని ఫార్వర్డ్ చేసేవారని చెప్పి చెప్పడం జరిగింది. రెండు కొన్ని సివిల్ లిటిగేషన్స్ ఉంటే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని ఎంఆర్ఓలు పరిగణలో తీసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని వాళ్ళు విచారించి సమస్యను పరిష్కరించమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సింగిల్ ఉమెన్ విడో దీని కింద పరిగణలో తీసుకొని వాళ్ళ గతంలో 2014-19లో పెన్షన్ ఇవ్వటం జరిగింది. పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పెన్షన్స్ని తీసేయటం జరిగింది దుర్మార్గంగా. మరలా వారికి పెన్షన్ ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇంకా బిల్స్ రాలేదని కొంతమేరకు వచ్చినాయని చెప్పి గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకొని పూర్తయితే వాళ్ళకి బిల్స్ పెండింగ్ పెట్టి ఇంతవరకు రిలీజ్ చేయకుండా ఉంది. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి బిల్స్ ఏ అయితే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ని ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారం సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిగణలో తీసుకొని ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలను కూడా చూస్తూ ఉన్నాం. వెంటనే సంబంధిత అధికారులకి పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా నా తరఫున రెండుని పరిగణలో తీసుకొని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మా లెటర్స్ ద్వారా కూడా మా రిప్రజెంటేషన్ కూడా జోడించి వాళ్ళ రిప్రజెంటేషన్స్ కలిపి సంబంధిత అధికారులకి సమస్యలు పరిష్కరించడానికి మార్గం వేస్తూ ఉన్నాం. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీ శరణాగతి గోష్ఠి 12వ శ్రద్ధానుల వాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా 11వ రోజు మహిళలతో సామూహిక లక్ష్మీనారాయణ పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథుల ఆశీస్సులు పొందారు. కేశాయ నమః విష్ణు తను
చాలా అద్భుతంగా సాగుతుంది. ఈనాడు 11వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా గోదాదేవిని ఒక శరణాగతి చేశా. అమ్మా, ఈ లోకంలో ఉండేటువంటి వారందరం కూడా నీ సొత్తు, పరమాత్మ సొత్తు. నీవు మమ్మల్ని అనుగ్రహించు. నీ ద్వారా మేము పరమాత్మను చేరగలగాలి. మాలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించు, మాలో ఉన్నటువంటి స్వార్థాన్ని తగ్గించు, మాలో ఉన్నటువంటి ద్వేషభావాలను తొలగించు. ఒకరి మీద ఒకరుకునే ద్వేషభావాన్ని తొలగించమ్మా అని మనం అమ్మని ప్రార్థన చేశాం. ఇప్పుడు మనం ఈ లక్ష్మీనారాయణ పూజా మహోత్సవం అందరూ కూడా పాల్గొన్నాం. తప్పకుండా రేపు 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంది. తెల్లవారుజామున సుమారుగా 5 గంటలకి మనం ద్వార పూజ చేసుకుని ద్వారంలో ఉండి స్వామితో కలిసి మనం వైకుంఠ యాత్రగా స్వామి మండపానికి చేరుతాం. సామాజిక ఉద్యమకారులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా జీవితాంతం సామాజిక పరివర్తనకు, బడుగుల ఆర్థిక విమోచన కోసం పోరాడారని జనసేన పార్టీ నాయకులు సౌమరాత్ సతీష్ కుమార్ అన్నారు. మోహన రంగ వర్ధంతి సందర్భంగా కట్టివరం గ్రామంలోని రంగా విగ్రహానికి రాధా రంగా మిత్రమండలి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ అట్టడుగు మరియు శ్రామిక వర్గాల అభ్యున్నతి కోసం మోహన రంగా నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా మోహన రంగా నిలిచారని తెలిపారు. వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో అన్నదానం, వస్త్రదానం, పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను సతీష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటకూర రమణారావు, బండికల్ల ప్రసాద్, కంచర్ల కొండలు, పుట్టారవి, కంచర్ల భూషణం, పిడమర్తి కిరణ్, మైలా భాను ప్రసాద్, అన్నే వెంకట్రావు, పూసపట్టి కొండరాజు, పలువురు రంగాన అభిమానులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, కుల మతాలకు అతీతుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రంగారాధా మిత్ర మండలి కటివమారి తరపున ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. రంగా గారు మొదటి నుంచి కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉండి ఒక రిక్షా కార్మికులైతేనేమి, ఒక లైసెన్స్ కూలీలు అయితేనేమి, ఒక బేల్దారు మేస్త్రులు అయితేనేమి, ఒక ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, ఒక రైల్వే కార్మికులు అయితేనేమి, ప్లాట్ఫారం మీద ఉన్న వ్యాపారం చేసుకునే కూలీలకు కానీ అండగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు. అంతేకాకుండా ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో విజయవాడని అభివృద్ధి చేశాడు. శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మన కటివరం గ్రామంలో ఘన నివాళిని ఏర్పాటు చేసుకోవడం మనందరికీ కూడా సంతోషదాయకం. ఎందుకంటే ఒక విజయవాడ నగరంలో, ఆంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక నగరంలో సహజంగా పట్టణాల్లో పేదల గురించి పట్టించుకునేవాళ్ళు కానీ, పేదల పక్షాన పోరాటం చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అటువంటి సందర్భంలోనే వంగవీటి మోహన్ రంగా గారు ఒక సామాన్య మనిషిగా విజయవాడలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఆ పట్టణంలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు అందరికి కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తాను ముందుండి ఆ సమస్యను పరిష్కరించేదానికోసం పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, పేదల పెన్నిధి వంగవీటి మోహన్ రంగా గారు. తెనాలి పట్టణంలోని సాలిపేట ప్రాంతంలో చావలి హైమావతికి చెందిన వ్యభిచార గృహాన్ని అధికారులు ఏడాది పాటు సీజ్ చేశారు. తహసీల్దార్ గోపాలకృష్ణ సమక్షంలో డీఎస్పీ జనార్దన్ రావు, 1 టౌన్ సీఐ మల్లికార్జున్ రావు ఆ ఇంటికి సీల్ వేశారు. సాలిపేట ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, పలుమార్లు కేసులు నమోదు చేసినప్పటికీ నిర్వాహకులు తీరు మారలేదని పోలీసులు తెలిపారు. గత అక్టోబర్లో 1 టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐటీపీ యాక్ట్ సెక్షన్ 18 ప్రకారం ఇంటిని ఏడాది పాటు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ సాలిపేటలో దీర్ఘకాలంగా ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని, పరిసర ప్రాంతాల విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సీజ్ చేసిన ఇంట్లో అనుమతి లేకుండా ప్రవేశిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి 1 టౌన్ పోలీసు వారు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో 2 months బ్యాక్ రైడ్ చేశారు. రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది.
దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది. అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయంలో మరి మన పోలీస్ వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు. ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో సెక్షన్ 18 అని ఉంది. దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని 1 year పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు మా సిఐ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం. అంటిల్ 1 year ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఛాన్సే లేదు. చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం. వారందరూ కూడా మన పోలీసు వారు ఏదైతే చర్య తీసుకున్నారో దీనికి ఆనందం కూడా వ్యక్తపరిచారు. సుదీర్ఘకాలంగా ఈ చుట్టుపక్కల రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అట్లా వాళ్ళు రావడంతో మరి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్గా ఉందని కూడా చెప్పారు. మరి ఈ చర్య 1 year పాటు ఖచ్చితంగా సీజ్ అయి ఉంటుంది. ఎవరు కూడా దీన్ని అతిక్రమించడానికి వీల్లేదు. ఒకవేళ కనుక అతిక్రమిస్తే ఐపీసీలో 188 అనే సెక్షన్ ఉంది. అట్లాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ చావలి హైమావతి కొన్ని సంవత్సరాలుగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని, మైనర్ బాలికతో కూడా వ్యభిచారం చేసినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. ఈ వివరాలను మెజిస్ట్రేట్ ముందు ఉంచగా ఏడాది పాటు సీజ్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఇళ్లను అద్దెకి ఇచ్చే ముందు యజమానులు పూర్తి విచారణ చేయాలని, అక్రమ కార్యకలాపాలు జరిగితే ఇంటి యజమానులపై కూడా కేసులు నమోదు చేసి ఇల్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. చెప్పేటప్పుడు కాకాట గృహాలకు కూడా ఇదే పరిస్థితి. ఒక పాయింట్ చెప్తాను సార్. నెక్స్ట్ ఓపెన్ అంటే ఏం లేదు సార్. మేము మామూలుగా ఇక్కడ సార్ మేము పొద్దున్న మార్నింగ్ వెళ్తే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వస్తాము. ఇక్కడ ఏం పట్టించుకోలేదు. మరి ఎవరు మనుషులు అయితే తిరుగుతుంటారు, ఎవరెవరు తిరుగుతున్నారని మాకైతే తెలియదు. మేము ఎప్పుడు పట్టించుకోలేదు దాని గురించి. ప్రాసిక్యూషన్ చేస్తా ఉండగా చేయించే వాళ్ళని చేసే లేడీస్ని పట్టుకెళ్ళాం, కోర్టుకు పెట్టాం. వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడ ఫీల్ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు అంటే రైట్ జరిగిన విషయం తెలియదు సార్. అంటే మేము ఉండం ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేరే చోట ఉంటున్నాం. తీసుకొని ఇక్కడ వేరే తీసుకొని వేరే చోట అంతకుముందు ఉన్నారు. చెప్పా కదా సార్, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాము. ఇక్కడైతే మనుషులు తిరుగుతుంటారు. మాకైతే మేము ఎప్పుడు మేము అంత గురించి దాని గురించి ప్రజెంట్ అయితే లేదు, పర్లేదు, తగ్గింది. మనుషులు అంటే ఎవరు వస్తారు? లేడీస్, జెంట్స్, అది చెప్పు. లేడీస్, జెంట్స్ ఎవరు వస్తుంటారు. ఎవరెవరు వస్తారని మాకు తెలియదు. ఏం జరుగుతుంది లోపల మీ ఉద్దేశ ప్రకారం అది చెప్పండి. భయపడతాం కదా సార్. అంత ముందు నుంచి ఇప్పుడు కాదు, మేము ఈ ఏరియాకి రాకముందు నుంచి కూడా ఈ ఏరియాకి పేరు ఉంది. ఇప్పుడని కాదు, అంటే వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి పేరు అయితే ఉంది. దాని గురించి మన ఇల్లు కాబట్టి మనకు సంబంధం లేని విషయం. వాళ్ళ అంతకుముందు రెడీ చేశారంటే ఆపేశారు. ప్రస్తుతానికైతే ఏం జరగట్లేదు అనే మాత్రం ఉంది. మరి పర్సనల్ గా అనేది మనకు తెలియదు. ప్రెసెంట్ ఓకే, మంచిదే కదా. అందుకే తహసీల్దార్ గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మన డిఎస్పీ సార్ వచ్చారు. సమక్షంలో ఏంటంటే ఈ హౌస్ జరిగేది తెలియదు. లోపలికి వెళ్తుంటుంటారు, బయటకు వస్తుంటారు. ఎవరు? జెంట్స్ జెంట్స్ కూడా ఇదిగా జెంట్స్ రారండి. ఓకే, ఇన్ని నుంచి అయితే జెంట్స్ వెళ్తుంటారు, మాత్రం వెళ్తుంటారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 1 Town పోలీస్ స్టేషన్లో ఈ ఇల్లు చావలి హైమావతి అనే ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఈ వ్యభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేశ్య కేంద్రాలను నిర్వహించడం అనేది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్గా రన్ చేస్తున్నారు. దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాం. మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గారు కూడా ఆ వ్యభిచార వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది. వారిని కూడా అరెస్ట్ చేసాము. ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి కూడా అంటే దాదాపు 60 రోజులు అవుతుంది. బెయిల్ కూడా మంజూరు కాలేదు.
చట్టం అనేది చాలా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. 60 రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా వారి దృష్టి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది, దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 year పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్ మేరకు ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు, మా సిఐ గారు, నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇల్లు అద్దెకిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా, అదర్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అంటే ప్యాకెట్లు ఆడడానికి, వ్యభిచార గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము. దాని ప్రకారం మీ ఇల్లు సీజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకిచ్చిన వ్యక్తులు అందరూ కూడా, మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకిచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. యాక్చువల్గా మేము కేసులు తీసినప్పుడు 2015 నుంచి ఉన్నాయి. ఈ అమ్మాయి మీద ఇప్పటికి ఇది 3వ కేసు. ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చిన వెంటనే మేము రంగంలో దిగిన వెంటనే ఇక్కడ జరుగుతున్న విషయం తెలుసుకొని మాకు వచ్చిన చుట్టుపక్కల వారు కంప్లైంట్లు ఇచ్చారు. ఇట్లా ఎవరు అరికట్టట్లేదు అనే కంప్లైంట్ మీద మేము వచ్చాము. వచ్చినప్పుడు ఒక మైనర్ గారులతో పాటు వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారు, వీటిలో దొరికారు. ఇవన్నిటి మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇందులో వ్యభిచారం నిర్వహించే నిర్వాహకుల్ని, దాని మీద డిపెండ్ అయ్యి కమిషన్ తీసుకునే ఏజెంట్లని అందరినీ కూడా అరెస్టులు చేసి రిమాండ్ పంపించాం. స్థానిక కవిరాజ పార్క్ రోడ్లోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని పురస్కరించుకొని నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన రంగా ఆశయాలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి గోపీచంద్, దంతాల ప్రేమ్ కుమార్, ఎర్రా శ్రీనివాస్ తో పాటు పలువురు రంగా అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతిని నందులపేట కవిరాజ్ పార్కులో ఉన్నటువంటి మరి విగ్రహం దగ్గర 37వ వర్ధంతిని ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది. మరి మనందరం కూడా రంగా గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగా గారు మరి బ్రతుకుతెరువు కోసం మరి విజయవాడ వచ్చి విజయవాడలో మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా నెరవేరుస్తూ మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక నాయకుడిగా ఎదిగారు. మరి ఆయన మీద మరి ఆయన చేసేటువంటి మంచి పనులు చూసి ఓరవలేక ఆయన్ని మరి దారుణంగా హత్య చేయడం జరిగింది. నిజంగా మనం ఒక మంచి రాజకీయ నాయకుడిని, ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని కోల్పోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మరి ఈ కవిరాజా పార్క్ దగ్గర ఉన్న రంగా బొమ్మతో ఈ సెంటర్లో 37 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. రంగా అభిమానులు మరి వీళ్ళందరూ వంగవీటి మోహన్ రంగా అంటే ఒక మహాశక్తిని నిరూపించడం మన వంతు కర్తవ్యం అయిపోయింది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పాలంటే మనం చాలా గొప్ప గొప్ప సంఘటనలు చెప్పుకోవాల్సి ఉంది. కాపు మనుగడ సాధించిందే వంగవీటి మోహన్ రంగా. మరి ఆనాడు కాపు మహా ఉద్యమాన్ని లేపి ఆ రోజున కాపునాడు పెట్టిన వంగవీటి మోహన్ రంగారావు గారు మరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన్ని దుష్టశక్తులు తుదిముట్టించడానికి ఒక పథకం ప్రకారం తుదిముట్టించి కాపు జాతి మనుగడని దాన్ని ప్రశాంతకం చేయాలనే ఆలోచనతో మరి ఆ కార్యక్రమం చేపట్టినట్టు మన ముందు భవిష్యత్తులో తెలుస్తుంది. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తపల్లి రాజా, గుడిపూడి అశోక్ ఆధ్వర్యంలో స్థానిక జేఎంజే స్వదర్ హోం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి కొత్త సుబ్రహ్మణ్యంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పావులూరు నరసింహారావు, కొత్తపల్లి భవనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్త సుబ్రహ్మణ్యం గారి 75వ వసంత జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మనమంతా ఈ శక్తి సదన్ జేఎంజే కాలేజీ అనాథాశ్రమంలో ఈ వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని గుడిపూడి అశోక్ గారు, భావనారాయణ రాజా గారు తలుచుకొని ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మనమంతా ఇక్కడ సమావేశమైనాం. వారికి
సుబ్రహ్మణ్యం గారి యొక్క 75వ సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే వారు అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులకు దైవ కార్యక్రమాలు పాల్గొని సమాజ సేవ ఎన్నో కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. కొత్త సుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా సదాశివంలో మనం ఈరోజు బర్త్డే విశేష సందర్భంగా కేక్ కటింగు ప్లస్ మన భోజనాలు ఏర్పాటు చేసాము. ఇంకా ఆయన ఇంకా ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.